గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉన్న ఎస్ వెంకటేశ్వర్ గారు వాళ్ళ తనిఖీ కోసం వచ్చారు. ఎస్పెషల్లీ RFID రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ ఎలా జరుగుతున్నాయి, తల్లి బిడ్డ క్షేమం గురించి, వాళ్ళకి మిస్ప్లేస్ కాకుండా దొంగతనం జరగకుండా బిడ్డల్ని అపహరించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ డెలివరీ అయిన వెంటనే తల్లికి బిడ్డకి ట్యాగ్స్ వేసి ఏమాత్రం డిస్టర్బెన్స్ ఉన్నా కూడా వెంటనే ఐడెంటిఫై చేసి అది కనుక్కోవడానికి ఒక సిస్టమ్ని డెవలప్ చేశారు. ఆ సిస్టమ్ని మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంట్రడ్యూస్ చేస్తూ దాదాపు హాస్పిటల్ మొత్తం కూడా నిఘాలో పూర్తి నిఘాలో ఉంది. ఇది నేషనల్ హెల్త్ మిషన్ ప్రకారం జరుగుతూ ఉంది. కాబట్టి మనకి IAS ఆఫీసర్గా ఉన్న శ్రీ ఎస్ వెంకటేశ్వర గారు వచ్చి క్షేత్ర పరిశీలన చేసి ప్రతి వార్డుని చూశారు. మాతా శిశు విభాగంలో, అలానే పీడియాట్రిక్ విభాగంలో, లేబర్ రూమ్స్లో కూడా ఈ సిస్టమ్ బాగా పనిచేస్తుందా లేదా, దీంట్లో చేయాల్సిన మార్పులు ఏంటి, చేర్పులు ఏంటి, కొన్ని మార్పులను కూడా సూచించడం జరిగింది. అవి కూడా సంస్థ గుత్తేదారులు కూడా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఆ సంస్థ యజమానిని కూడా కొన్ని సూచనలు చేసి రాగల రోజుల్లో మరింత పటిష్టంగా తల్లి బిడ్డ క్షేమం కోసం, బిడ్డల అపహరణ గురి కాకుండా ఉండటం కోసం ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ని మరింత బలోపేతంగా చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జరుగుతున్న వర్క్ అయితే మాత్రం సంతృప్తి వ్యక్తం చేశారు. పేషెంట్స్తో కూడా మాట్లాడారు. పేషెంట్స్కి జరిగే వైద్యం గురించి కానీ, వాళ్ళకి అందే ఆహారం, వాళ్ళకి అందే మెడిసిన్స్, అలానే లేబర్ రూమ్లో వాళ్ళకి ఫిజియోథెరపీ కూడా చేస్తూ ఉన్నారు. అవి కూడా పర్సనల్గా దగ్గరుండి చూసి కొంత మంచిగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో మెటర్నిటీ బ్లాక్ కనుక వస్తే కొంత కంజెస్టెడ్ వాతావరణం ఉండకుండా ఉంటుందని కూడా సార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలానే హాస్పిటల్ అయితే మాత్రం చాలామంది పేషెంట్లు ఇక్కడికి రావటం అనేది మాత్రం జరుగుతుంది. కాబట్టి రౌండ్ ది క్లాక్ 24 గంటలు కూడా ఈ పర్యవేక్షణ అవసరమని మరొకసారి గట్టిగా నొక్కి చెప్పడం జరిగింది. మేము కూడా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ సిస్టమ్ వాళ్ళ నిర్వాహకులకి ఇప్పటి వరకు కేవలం పగలు మాత్రమే ఒక పాప ఉంటుంది, ఒక అమ్మాయి ఉంటుంది. నైట్ కూడా 24 గంటలు పర్యవేక్షణలో ఉండి 24 గంటలు డెలివరీ అవుతాయి. కాబట్టి తల్లికి బిడ్డకి ట్యాగ్స్ వేసి వాళ్ళ సంరక్షణ బాధ్యతలు తీసుకోమని కోరటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.